100 గొర్రెలలో 99 గొర్రెలు క్షేమంగా ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోయింది. కానీ కాపరి ఏం చేశాడో తెలుసా? ఆ 99 గొర్రెల్ని విడిచిపెట్టేశాడు. ఆ ఒక్క గొర్రె కోసమే ప్రాకులాడాడు, ప్రయాసపడ్డాడు, పరితపించాడు, పరుగులు తీశాడు. ఆ పరుగులు తీసిన, ప్రయాసపడిన, పరితపించిన వాడు ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నశించిన దానిని చెప్పండి ఏమిటో వెదకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కానీ దేవుడికి వచ్చే ఒకే ఒక సంతోషం అని తెలుసా? నువ్వు దొరికితే చాలు, దేవుడు బహు సంతోషపడిపోతాడు. ఎందుకంటే ఆయన నీ కోసం నువ్వు పుట్టినప్పటి నుంచే వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకు దొరకాలని ఆశపడుతున్నాడు. ఈరోజైనా యేసయ్య చేతిలో పడతావా? ఈరోజైనా ప్రభు ఉన్న ఫలానే నేను నీకు దొరుకుతున్నానయ్యా, నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అన్ని జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తావా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, శ్రేష్టమైన నీ వాక్యము ద్వారా మమ్ములను నిత్యము పోషిస్తున్నందుకు వందనాలయ్యా. కాపరి గొర్రెలను మేపాలే గాని గొర్రెలు కాపరిని మేపుకుంటూ కూర్చోకూడదు అయ్యా. ఈ కాపరి గొర్రెలను మేపే కాపరిగానే, అనగా నీ బిడ్డలను స్వచ్ఛమైన వాక్యముతో తుది శ్వాస వరకు బలమైన ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టే కృప దయచేయండి అయ్యా. అయ్యో, ఏ కాపరైతే గొర్రెలను మేపడానికి బదులుగా గొర్రెలనే మేస్తున్నాడో అట్టి కాపర్లకు నేను విరోధిని అని చెప్పావు నాయనా. అట్టి సంఘాలను కాపాడయ్యా, ఆ సంఘ సభ్యులను కాపాడయ్యా, వారికి మంచి కాపరిని దయచేయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితము నీ వాక్యము చేత సరిచేయబడి వాక్యానుసారంగా జీవించటానికి తమను తాము నీకు అప్పగించుకొని నాయనా నీ ప్రేమను గుర్తించి నీ క్షమను పొందుకొని నువ్వు అనుగ్రహించే నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని నీకు సంతోషాన్ని పంచే, నిన్ను సంతోషపరిచే జీవితం మాకు దయచేయండి అయ్యా. బాగుపడిన ప్రతి ఒక్కరూ 10 మందిని బాగు చేయలాగున అట్టి కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.